హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డేటా అనలిస్ట్ రెజ్యూమ్ కోసం బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా అయితే వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ మేక్స్ ఏ గుడ్ డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చూస్తే, సో ఇక్కడ డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండాలి. సో ఆ ప్రాజెక్ట్ అనేది జస్ట్ మనం ఆ టూల్ని యూస్ చేయడం వచ్చు అని చెప్పేసి కాకుండా, లైక్ ఆ ప్రాజెక్ట్ అనేది క్లియర్గా మన అబిలిటీని డెమాన్స్ట్రేట్ చేసే విధంగా అయితే ఉండాలి. లైక్ సో అందులో మనం ఎలా షోకేస్ చేసుకోవాలి, లైక్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేసాం, సో డేటాని ఎలా అనలైజ్ చేసాం, ఎటువంటి ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేసాం అని చెప్పేసి సో క్లియర్గా ప్రాజెక్ట్ అనేది డెమాన్స్ట్రేట్ చేసే విధంగా అయితే ఉండాలి. సో ఏ గుడ్ ప్రాజెక్ట్ షుడ్ ఇంక్లూడ్, సో గుడ్ ప్రాజెక్ట్లో ఎటువంటి థింగ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉండాలి అని చెప్పేసి చూస్తే, సో క్లియర్ బిజినెస్ ప్రాబ్లం అనేది ఉండాలి. సో క్లియర్ బిజినెస్ ప్రాబ్లమ్ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ రియలిస్టిక్ ఆర్ రియల్ వరల్డ్ డేటా, ఎటువంటి డేటా అనేది యూస్ చేసాం, ఎటువంటి డేటా అనేది యూస్ చేసాం అండ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసాం అని చెప్పేసి సో క్లియర్గా డేటా గురించి కూడా ఉండాలి. అండ్ డేటా క్లీనింగ్ అండ్ అనాలిసిస్, సో ఏదైతే రా డేటాని కలెక్ట్ చేసి ఉంటామో సో ఆ రా డేటాని ఎలా క్లీన్ చేసాం, లైక్ ఏదైనా మిస్సింగ్ వాల్యూస్ కానీ, అదేవిధంగా నల్ వాల్యూస్ కానివచ్చు, సో ఇన్కంప్లీట్ డేటా, డూప్లికేట్ డేటా, సో ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేసాం అని చెప్పేసి, అదేవిధంగా ఎలా అనాలిసిస్ చేసాం అండ్ మీనింగ్ఫుల్ విజువలైజేషన్స్ అనమాట. సో ఎంత ఇంటరాక్టివ్గా మనం అయితే విజువలైజ్ చేసాం, యాక్షనబుల్ ఇన్సైట్స్, సో ఎటువంటి ఇన్సైట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం అని చెప్పేసి సో క్లియర్గా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో క్వాలిటీ అండ్ రిలవెన్స్ మ్యాటర్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఆబ్వియస్గా సో క్వాలిటీ అనేది మ్యాటర్ మోర్ దాన్ క్వాంటిటీ. సో క్వాలిటీ అండ్ రిలవెన్స్ మ్యాటర్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి చేసినా కూడా లైక్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా లైక్ క్లియర్గా మెన్షన్ చేయడం, సో బిజినెస్ ప్రాబ్లమ్ కావచ్చు, డేటా గురించి, అదేవిధంగా విజువలైజేషన్ గురించి ఎటువంటి ఇన్సైట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసామని చెప్పేసి సో ఈ విధంగా క్లియర్గా లైక్ క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. సో బెస్ట్ ప్రాజెక్ట్స్ ఫర్ యువర్ రెజ్యూమ్. సో బెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి చూస్తే, లైక్ చూస్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్. సో డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ నుంచి అయితే ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకుంటే లైక్ మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లైక్ డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్, సో సేల్స్ అండ్ ఈ-కామర్స్ కానివచ్చు, కస్టమర్ లైక్ అనలిటిక్స్ కానివచ్చు, మార్కెటింగ్ అనలిటిక్స్, హెచ్ఆర్ అనాలిసిస్, ఈ విధంగా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ నుంచి అయితే ప్రాజెక్ట్స్ని అయితే చూస్ చేసుకోవడం వల్ల లైక్ బిజినెస్ అండర్స్టాండింగ్ వస్తుంది, అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో సేల్స్ అండ్ ఈ-కామర్స్లో లైక్ రెవెన్యూ అనలైజ్ చేయడం కానివచ్చు, ప్రోడక్ట్స్, కస్టమర్స్ అండ్ సేల్స్ ట్రెండ్స్ని, సో వీటన్నిటిని కూడా లైక్ అనలైజ్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా కస్టమర్ అనలిటిక్స్లో లైక్ కస్టమర్ సెగ్మెంటేషన్, చర్న్ అనాలిసిస్, అదేవిధంగా కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్ కానివచ్చు, సో వీటి మీద అయితే ప్రాజెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెటింగ్ అనలిటిక్స్, సో మార్కెటింగ్ అనలిటిక్స్లో లైక్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ కానివచ్చు, కన్వర్షన్ రేట్స్, కస్టమర్ అక్వైజిషన్, సో వీటి మీద అయితే లైక్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. అదేవిధంగా హెచ్ఆర్ అనలిటిక్స్, సో హెచ్ఆర్ అనలిటిక్స్లో లైక్ ఎంప్లాయ్ అట్రిషన్ కానివచ్చు, పర్ఫార్మెన్స్, హైరింగ్ అండ్ వర్క్ ఫోర్స్ ట్రెండ్స్, సో ఈ విధంగా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ నుంచి అయితే ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సో చూస్ 3 to 5 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ 10+ బేసిక్ ప్రాజెక్ట్స్. సో ఎక్కువ బేసిక్ ప్రాజెక్ట్స్ కాకుండా లైక్ 3 to 5 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్, సో ఈ విధంగా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్లో లైక్ 3 to 5 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక క్లియర్ ఇమేజ్ అని ఉంది మనకి. సో చూస్ ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్, సో ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సో ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ మీద అయితే ఫోకస్ చేయాలన్నమాట. సో సెలెక్ట్ డైవర్స్ డొమైన్స్, సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా. సో డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ నుంచి అయితే ప్రాజెక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. లైక్ ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈ-కామర్స్ కానివచ్చు, సో కస్టమర్ అనలిటిక్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ అనలిటిక్స్, సో ఈ విధంగా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ నుంచి అయితే ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకోవాలి. సో స్ట్రక్చర్ యువర్ ప్రాజెక్ట్స్, సో ప్రాజెక్ట్ని నీట్గా స్ట్రక్చర్ చేయాలి. సో క్లియర్గా డిఫైన్ చేయాలి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, అదేవిధంగా డీటెయిల్ మెథడాలజీ అండ్ టూల్స్, సో ఎటువంటి టూల్స్ అనేవి యూస్ చేస్తామని చెప్పేసి క్లియర్గా లైక్ డిఫైన్ చేయాలన్నమాట. సో ఆ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అండ్ హైలైట్ కీ స్కిల్స్, సో కీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే హైలైట్ చేయాలన్నమాట. షోకేస్ డేటా క్లీనింగ్ అండ్ వ్రాంగ్లింగ్, సో డేటా క్లీనింగ్ అండ్ వ్రాంగ్లింగ్, సో వాటిని అయితే షోకేస్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఎలా చేసామని చెప్పేసి డెమాన్స్ట్రేట్ చేయాలి. ఎగ్జిబిట్ అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ అనాలిసిస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఫసైజ్ విజువలైజేషన్ అండ్ ఇన్సైట్స్. సో క్రియేట్ కంపెల్లింగ్ డాష్బోర్డ్స్ అండ్ విజువల్స్, సో ఏదైతే ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేస్తామో సో ఆ ఇన్సైట్స్ని లైక్ క్లియర్గా విజువలైజ్ చేయడానికి లైక్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయాలి.
అండ్ ట్రాన్స్లేట్ డేటా ఇంటూ యాక్షనబుల్ ఇన్సైట్స్. సో ఆ డేటాని యాక్షనబుల్ ఇన్సైట్స్గా కన్వర్ట్ చేయాలి. సో క్వాంటిఫై ఇంపాక్ట్. సో ఇంపాక్ట్ లైక్ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ బై X% అని చెప్పేసి ఈ విధంగా లైక్ నెంబర్స్ని అయితే మెన్షన్ చేయాలి. సో ఫైనల్గా ప్రజెంట్ యువర్ వర్క్. సో యూజ్ ఏ క్లీన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఆర్ గిట్హబ్. సో ఆ ప్రాజెక్ట్స్ని లైక్ ఏదైనా క్లీన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ద్వారా కానివచ్చు, లేదంటే గిట్హబ్లో అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ప్రొవైడ్ లైవ్ డెమోస్ ఆర్ డీటెయిల్ కేస్ స్టడీ. సో లైవ్ డెమోస్ అని వచ్చి ఏదైనా డీటెయిల్ కేస్ స్టడీస్ ఉంటే లైక్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్, సో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. టు మేక్ యువర్ ప్రాజెక్ట్స్ రెజ్యూమ్ వర్తీ. సో డోంట్ జస్ట్ బిల్డ్ ఇట్, షోకేస్ ఇట్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ప్రాబ్లం ఏంటి, అండ్ డేటా ఎటువంటి డేటా అనేది యూజ్ చేసాం, అండ్ టూల్స్ ఏం యూజ్ చేసాం, అనాలిసిస్ ఎలా చేసాం, ఇన్సైట్స్ ఏం ఫైండ్ అవుట్ చేసాం, సో దానివల్ల బిజినెస్ ఇంపాక్ట్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. సపోజ్ కామర్స్ సేల్స్ అనాలిసిస్ అనే ప్రాజెక్ట్ అయితే చేసాం. సో అందులో ఏంటి లైక్ అనలైజ్డ్ సేల్స్ డేటా యూజింగ్ SQL అండ్ పవర్ BI. సో ఈ విధంగా లైక్ ఎటువంటి డేటా అనేది అనలైజ్ చేసాం, అండ్ వాటికి ఎటువంటి టూల్స్ అనేవి యూజ్ చేసాం. సో సేల్స్ డేటా అనేది అనలైజ్ చేసాం యూజింగ్ SQL అండ్ పవర్ BI అని చెప్పేసి సో ఈ విధంగా మెన్షన్ చేయాలి. సో ఐడెంటిఫైడ్ హై పర్ఫార్మింగ్ ప్రోడక్ట్స్ అండ్ రీజనల్ సేల్స్ ట్రెండ్స్. సో హై పర్ఫార్మింగ్ ప్రోడక్ట్స్ అదేవిధంగా రీజనల్ సేల్స్ ట్రెండ్స్ ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేసాం. సో ఈ అనాలిసిస్లో భాగంగా లైక్ హై పర్ఫార్మింగ్ ప్రోడక్ట్స్ అండ్ రీజనల్ సేల్స్ ట్రెండ్స్ అనేవి ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా బిల్డ్ అండ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ టు ట్రాక్ కీ బిజినెస్ మెట్రిక్స్. ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ అనేవి బిల్డ్ చేసి చేసాం టు ట్రాక్ కీ బిజినెస్ మెట్రిక్స్. సో కీ బిజినెస్ మెట్రిక్స్ని లైక్ విజువలైజ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ అనేవి బిల్డ్ చేసాం. అండ్ ప్రొవైడెడ్ ఇన్సైట్స్ టు సపోర్ట్ సేల్స్ డెసిషన్ మేకింగ్. సో ఫైనల్గా లైక్ సేల్స్ డెసిషన్ మేకింగ్ సపోర్ట్గా లైక్ ఇన్సైట్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. సో ప్రొవైడెడ్ ఇన్సైట్స్ టు సపోర్ట్ సేల్స్ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి సో ఇదాన్ని క్లియర్గా మెన్షన్ చేయాలి. సో అబౌట్ ప్రాజెక్ట్. సో ఆల్సో ఇంక్లూడ్ యువర్ గిట్హబ్ రిపాజిటరీ అండ్ డాష్ బోర్డ్ ఆర్ డెమో లింక్ వెన్ అవైలబుల్. సో ఏదైనా లైక్ గిట్హబ్ రిపాజిటరీ, సో గిట్హబ్లో అప్లోడ్ చేసింటే గిట్హబ్ రిపాజిటరీ కానివచ్చు, అదేవిధంగా డాష్ బోర్డ్ ఆర్ డెమో లింక్స్ ఏమైనా ఉంటాయి సో వాటిని కూడా లైక్ ఇంక్లూడ్ చేస్తే లైక్ అది ఇంకా ఎక్కువగా మనకి స్ట్రాంగ్గా డెమాన్స్ట్రేట్ చేస్తుంది అబౌట్ ప్రాజెక్ట్. సో ఫైనల్ బెస్ట్ ప్రాజెక్ట్ కాంబినేషన్. సో బెస్ట్ ప్రాజెక్ట్ కాంబినేషన్ బిల్డ్ ఏ బ్యాలెన్స్డ్ డేటా అనలిస్ట్ పోర్ట్ఫోలియో. సో బ్యాలెన్స్డ్ డేటా అనలిస్ట్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవాలి. సో ఏ స్ట్రాంగ్ ఫ్రెషర్ పోర్ట్ఫోలియో కుడ్ ఇంక్లూడ్ లైక్ 1 సేల్స్ కామర్స్ ప్రాజెక్ట్, 1 కస్టమర్ అనలిటిక్స్ ప్రాజెక్ట్, 1 పవర్ BI డాష్బోర్డ్, 1 SQL బేస్డ్ బిజినెస్ అనాలిసిస్, 1 పైథాన్ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్. సో ఈ విధంగా లైక్ ఒక బ్యాలెన్స్డ్ డేటా అనలిస్ట్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో పైథాన్ లైఫ్ వాళ్ళు మనకి సో బేసిక్ టు అడ్వాన్స్ SQL విత్ ఒరాకిల్ అనే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రికార్డెడ్ కంటెంట్ అనమాట. సో పైథాన్ లైఫ్ అనే వెబ్సైట్కి వస్తే సో ఇక్కడ కోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో SQL అని చెప్పేసి క్లిక్ చేస్తే సో ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇందులో లైక్ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ తెలుగు ఉంటుంది, సో టీచింగ్ లాంగ్వేజ్, అదేవిధంగా టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్, అండ్ 100+ అవర్స్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, అండ్ లైఫ్ టైం లైక్ రికార్డింగ్ కంటెంట్ యాక్సెస్ అనమాట. సో ఇక్కడ ఫీ కూడా చూసుకోవచ్చు. సో 499 అని చెప్పేసి లైక్ రీజనబుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు ఈ పేజ్కి ఒకసారి విజిట్ అవుతే సో ఇక్కడ కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది ఉంది. సో సిలబస్ ఏంటి అని చెప్పేసి సో నీట్గా అయితే చెక్ చేయవచ్చు అనమాట. సో కంప్లీట్గా డీటెయిల్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లైక్ SQL అనేది లైక్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో ఒకసారి అయితే ఈ పేజ్ అనేది విజిట్ చేయండి. సో పైథాన్ లైఫ్ అనే పేజ్ విజిట్ చేసి సో ఇక్కడ కోర్సెస్లో అయితే సో SQL అని చెప్పేసి ఉంటుంది. సో SQL అనేది క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇందులో డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.